టికెట్ నీకే ఉంది, నా సంపాదన నీకే ఉంది, అన్ని వదిలిన తర్వాత నేను తప్పు చేశానని నాకెందుకు ఈ శిక్ష విధించారు, నాకెందుకు ఈ హింస పెట్టింది నా కుటుంబం, నా పిల్లల్ని నా మీద తిరుగుబాటు చేసేటట్టు చేశాను. మొన్న రాత్రి ఇక్కడికి వచ్చాను. అంటే నీకు ఆ విషయం కూడా చెప్పాలి. ఎప్పుడైతే నేను టికెట్ అనౌన్స్ చేశాను, అనౌన్స్ చేసిన 3వ రోజు నుంచి నాకు ఇంటికి గడపకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇంటికి తాళాలు వేసేసాను. ఎవిడెన్స్ అని నేను మీడియాలో చెప్పింది. ఇంటికి తాళం వేసాను, ఇంటికి తాళం వేసాను. ఇవాళ సుప్రీంలో అమ్మాయి తిరుగుతుంటది, పార్టీలో పనిచేస్తుంది, అందరం సరదాగా వేసినంత ఒకసారి తిరుగుతూ వచ్చిందా. కార్యకర్తలు ఆ ఒక్కడే అమ్మాయి రాలేదు, చాలా మంది కేంద్రం వచ్చారు, వాళ్ళందరితో పాటు కలిసి వెళ్ళాం, సరదాగా తిరిగొచ్చాం. ఇవన్నీ జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో లేనిపోని అపోహలు, లేనిపోని వ్యవహారాల్లో ఆ అమ్మాయికి నాకు లేనిపోని సంబంధాలు సృష్టించి ప్రజల ముందు, సభ్య సమాజం ముందు, ఆఖరికి అధిష్టానం ముందు కూడా పేరు పెడితే డీజీపీ ఫర్ ఇంటెలిజెన్స్ లాంటి ఆమె గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చి చాలా తీవ్రతరం చేశారు. పరిస్థితులు ఎలా నడుస్తుంటే కుటుంబ గొడవ మాది, దువ్వాడ వాడిది, దువ్వాడ శ్రీనివాస్ది. మాదిరి ఎవరు? మాదిరి అనే అమ్మాయికి ఏంటి నేను దువ్వాడ వాడి చెప్తుంది, నేను దువ్వాడ వాడి దువ్వాడ శ్రీనివాస్ కి నీకు సంబంధం ఉన్నది చెప్తుంది. ఇది నిజమా? నిజమైతే నీకు నాకు సంబంధం ఉంది. భర్త చెప్పేసినాడు, అత్తవారు చెప్పేసినారు. కన్నవారు నీకేంటి, నీకు గౌరవంగా ఇచ్చి పెళ్లి చేసి అన్ని చేస్తే ఇలా పెట్టున్నాను, వాళ్ళు పక్కన పెట్టేసినారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక మహిళ, ఒక స్త్రీ, సగటు మహిళకి సాటి మహిళకి నువ్వు ఇచ్చిన తీర్పు ఏంటంటే దువ్వాడ శ్రీనివాసు ఎన్నికలకు పనికిరాడు, దువ్వాడ శ్రీనివాస్ కి మాధురికి సంబంధం ఉందని రాజకీయంగా ఒక ప్రచారం చేసి నా రాజకీయ జీవితాన్ని దెబ్బేసి ఆ టికెట్ తీసుకునే దానిలో చేసిన ప్రయత్నమే దువ్వాడ వాడి ప్రయత్నం. సరే, ప్రయత్నం చేసావు, బాగుంది. టికెట్ తెచ్చుకున్నాడు, బాగుంది. దువ్వాడ శ్రీనివాస్ కూడా ప్రకటించాడు, బాగుంది. దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీగా ఉన్నాడు, బాగుంది, గుడ్. బట్ మన వల్ల అమ్మాయి జీవితం లోకి కన్నవారు అత్తవారు కోల్పోయి ఒక దశలో కలిసి సార్ మీ కుటుంబానికి నేనేం అన్యాయం చేశాను, ఏం ద్రోహం చేశాను, నాకు మీకు సంబంధాలు ఏంటి, ఎటువంటి రిలేషన్స్ మీకు నాకు ఉన్నాయి, మీ భార్య మీరు ఖండించదు. ఈ విషయాలన్నీ ప్రచారం చేయటం వల్ల అత్తవారి కన్నవారి దగ్గర సర్వస్వం కోల్పోయిన 3 పసిపిల్లలు ఉన్నారు. నాకు చావే శరణ్యమని ఒక్క సెకండ్లో అయితే హ్యాంగ్ చేసుకుంటాను. హ్యాంగ్ చేసుకుంటే నాకు హ్యాంగింగ్ ఎలా అవ్వడం నాకు తెలియదు. వెంటనే ఆ చెయ్యిలో అడ్డు పెట్టారు, ఇలా చెయ్యి అడ్డు పెట్టి ఇక్కడ నెక్ తగలకుండా అలా ఆపానంటే అది ప్రమాదం అంట. నాకు తెలియదు ఇక్కడ హ్యాంగ్, ఇక్కడ టైట్ అయిన ప్రమాదం అంట. అయినప్పుడు కూడా ఆల్రెడీ హాఫ్ హ్యాంగ్ అయిపోయింది. అయినప్పటికీ ఒక ఫోటో ఇవన్నీ నాతో చెప్పడానికి వచ్చి ఆ ఇమోషనల్ ఆ టైంలో నేను రక్షించి వెంటనే ఎలా లాగానో నాకు ఏది వచ్చిందో మొత్తానికి నేను బయట తీసుకు